आवाज न्यूज़ ट्रू वॉइस। నమస్కారం ఆవాజ్ న్యూస్ కి స్వాగతం। కామారెడ్డి జిల్లా సదాశివనగర్లో కలకలం రేగింది। ప్రారంభానికి సిద్ధంగా ఉన్న మార్వాడి జ్యువెలరీ షాప్కు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడం సంచలనం రేపింది। గో బ్యాక్ మార్వాడి ఉద్యమం నేపథ్యంలో ఈ ఘటన జరిగి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి। షాపు భవన యజమాని స్థానిక స్వర్ణకారుల నుంచి ముప్పు వస్తోందని ఆరోపించారు। బాధితుల ఫిర్యాదుతో పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు। మీరు షాప్ ఎవరికి ఇచ్చిరైనా ఆయన పేరు ఏం పేరు? జగదీష్ వాళ్ళ తమ్ముడు అడ్డగోలుగా దాదాపు డబ్బులు వసూలు చేస్తూ ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని కులవృత్తులను స్వర్ణకారులు కానీ రజాకారులు కానీ పద్మశాలీలు కానీ దాదాపు సబ్బండ కులాలపైన ప్రతి ఒక్క వ్యవస్థ పైన వాళ్ళు కన్నేసి ప్రతి వ్యవస్థ పైన వాళ్ళని పెత్తనం చెలాయిస్తూ విభత్సమైనటువంటి రేట్లు పెంచి ఆ రకంగా స్వర్ణకారులకు కానీ యావత్ తెలంగాణ రాష్ట్రంలో అన్ని కులస్తులను దాదాపు బతకలేని పరిస్థితి ఈరోజు ఆ యొక్క గుజరాతీ రాజస్థాన్ మార్వాడీలు చేయడమే జరిగింది। గ్రామము సదాశివనగర్ మా ఇంట్లో షాపు మార్వాడి వాళ్ళు గోల్డ్ షాపు వేసుకోవడం జరిగింది। వేసుకుంటే అవసర శ్రీధర్ అనే మనిషి పెట్రోల్ పోసి షాప్ తలగబెట్టిండు। ఫర్నిచర్ అంతా కాలిపోయింది। ఆయన వేరేళ్ళు ఎందుకు షాపు వేస్తున్నారని బెదిరిస్తున్నాడు। లాస్ట్ మేము ఇంట్లో వేసుకుంటామన్నా కానీ ఇయ్యడం లేదు। మా మీద దౌర్జన్యంగా ఇంటి మీదకి వచ్చి మిట్ట మధ్యాహ్నం 12:30 గంటలకి పెట్రోల్ పోసి షాప్ తలగబెట్టిండు। ఈ భారతదేశంలో ఇంత దౌర్జన్యంగా చేయడము ఎంతకాడి కరెక్ట్ అన్నా? మా మీద ఇంత దౌర్జన్యంగా ఇల్లు మిట్ట మధ్యాహ్నం నడి రోడ్లో ఉన్న ఇంటి మీద పెట్రోల్ పోసి తగలబెట్టడము ఎంతకాడికి కరెక్ట్ అన్నా? అవసర శ్రీధర్ అనే మనిషి మీద తగిన చర్య తీసుకొని ఆయనను కఠినంగా శిక్షించాలని మా డిమాండు। ఎందుకోసము మీరు షాప్ పైన దాడి చేయాల్సి వచ్చింది? మా షాపు పైన మార్వాడి వాళ్లకు బంగారం షాపు ఇయ్యద్దని మా మీద దాడి చేస్తున్నారన్న। ఈ భారతదేశంలో ఎవరైనా ఏదైనా చేసుకోవచ్చని రాజ్యాంగం చెప్తున్నది। అంత చెప్పినా వీళ్ళకు అహంకారంతో మా మీద దాడి చేయడం జరిగిందన్న। మాకు పోలీసు వాళ్ళు కూడా అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్నారన్న। పెట్టి మా ఇల్లుతో సహా మా ప్రాణాలను తీయాలని చూడడము ఎంతకడికి కరెక్టు? ఇది మా ప్రాణాలకే ఇవాళ ముప్పు ఉన్నదన్న। ఆ శ్రీధర్ అనే మనిషి మీద కఠినంగా చర్చించాలని, కఠినమైన శిక్షలు వేయాలని మా డిమాండ్। ఫిర్యాదు చేశారన్న? అన్న మేము అవసర శ్రీధరు ప్లస్ తర్వాత మళ్ళీ అన్న కూడా గంగాధర్ అనే మనిషి కూడా మళ్ళీ రావడం జరిగింది। ప్లస్ మళ్ళా కోతి లింగారెడ్డి, జొన్నగాము రాజు ఆయనకు చాలా సపోర్టు చేయడం జరుగుతుంది। గ్రామంలో ఇంత విచ్చలవిడిగా చేయడము ఎంతకడి కరెక్ట్ అన్నా? ఇవాళ ఊరు ఇది అడివి అని మాకు సంబంధం అయితే లేదు। చాలా కఠినంగా శిక్షించాలని మేము కోరుకుంటున్నాము। మాకు కఠిన చర్యలు తీసుకోవాలి। మా ఇంటి మీద ఇంత దౌర్జన్యంగా మిట్ట మధ్యాహ్నము పెట్రోల్ పోసి మా ఇల్లు తగలబెట్టినందుకు వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకోవాలని మా డిమాండ్ అన్న। నేను ఇంట్లో ఉన్నా సార్। ఇంట్లో ఉంటే రాజస్థాన్కు మేము షాప్కు కిరాయికి ఇచ్చినాం, గోల్డ్ షాప్కి ఇస్తే రాడు శ్రీధర్ గాడు వచ్చిండు ముగ్గురిని దోలుకొని సార్। ముగ్గురిని దోలుకొని వస్తే వాళ్ళు 15 రోజుల నుంచి మీటింగ్ పెడుతుర్రు। మీటింగ్ పెడితే ఆయనతో ఏమైంది సార్, వాడు ఒకరోజు మా ఇంటికి కూడా దోలుకొచ్చినాం, మీటింగ్ జరిగింది, మా ఇష్టం వచ్చిన షాప్ మేము ఇస్తామని కూడా మాట్లాడుకున్నాము। అయితే సరే అన్న వాళ్ళు కూడా పెద్ద మనుషులు అన్నారు। అనగానే మళ్ళీ ఇవాళ పొద్దుగానే ఏం చేసిండంటే వచ్చిండు దొంగలు వచ్చి వాడు ఆ షాప్ చూపించిండు, వాడు దిగిండు కాలరా
దిగి ముగ్గురు వచ్చి పెట్రోల్ తీసుకొచ్చి ఇంట్లో పోసిండు. ఆయన రాజస్థాన్ ఆయన వచ్చి అమ్మ ఇట్లా రారా అనగానే ఆయనకు ఫోన్ నెంబర్ ఇచ్చిన, మా ఆయనకు ఫోన్ చేస్తే మా ఆయన వచ్చిండు, మాట్లాడిండు. ఆ బాడుకోని నేను కూడా తిట్టినా, అనేకం తిట్టినా, ఆని తిట్టినా, ఈయన కూడా తిట్టినా. ఆడదాకా పోయినా కానీ దొరకలేదు సార్ నాకు. ఆడు మాత్రం గోల్డ్ షాప్ మాత్రం నేను పెడతా, వాడు నన్ను పెట్టనీయకపోతే వాడిని కూడా షాపు నడవది. అంటే ఎందుకోసం మీరు షాప్ను కాలబెట్టాల్సి వచ్చిందమ్మా? ఎందుకోసం? ఎందు గురించి అంటే మాకు వానికి ఏమైనా పగలమా? మేము పాలమా? ఎందు గురించి వాడు పెట్టొద్దు, మీరు గోల్డ్ షాప్ పెట్టొద్దు అని చెప్తుండు వాడు. ఎందు గురించి చెప్తుండు వాడు? వాడు ఊరు కొన్నాడా, నగర్ కొన్నాడా? వాడు ఏమన్నా వానికి ఏం సంబంధము? వాడు కూడా ధర్మరావు పెట్టుకెళ్ళి మెడికల్ షాప్ పెట్టిండు, కిరాణా షాప్. అది మాడవరోళ్ళకి ఇస్తే సారు ఆడు దాడి చేసిండు, ఇది పెట్టొద్దు, మాడవరోళ్ళకి ఇయ్యొద్దు, పెట్టొద్దు అని చెప్తుండు.